విద్యార్థులారా, ప్రతి మనిషి జీవితంలోనూ సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులను ఎదుర్కోవాలంటే అటువంటి సమయంలో మనకి తోడుగా ఉండేది మన కుటుంబం మాత్రమే. అందరిలోనూ ఎన్నో భిన్నాభిప్రాయాలుంటాయి. సంక్లిష్ట పరిస్థితుల్లో అన్నిటినీ మరిచిపోయి ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ సాగిపోవడమే అందరికీ మంచిది. కానీ గురుగారు, ఒక కుటుంబంలో ఉండే ఒకరు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకన్నా తెలివైన వాళ్ళైతే వాళ్ళు మిగతా వాళ్ళతో పాటు కలిసి ఎలాగ ఒకటిగా కలిసి ఉంటారు గురుగారు. కానీ గురుగారు, ఎప్పుడు కుటుంబంలో ఒకరు మాత్రం తన్ని యువరాజు అని గొప్ప అనుకుంటే అప్పుడు మిగతా వాళ్ళేమవుతారు? అప్పుడు అందరూ ఎలా ఒకటిగా ఉండగలం? కుటుంబంలో ఉన్న ఒక్కరు మాత్రమే తెలివైన వారు, మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళని అనుకోవడం తప్పే కదా గురువు గారు. అలాంటి పరిస్థితుల్లో బంధాలు ఎలాగ నిజాయితీగా ఉంటాయి? ఇద్దరు వాదనలు ఆపండి, క్రమశిక్షణతో ఉండండి. మీరిద్దరూ చెప్పినది విన్నాను. దీని గురించి మనం తర్వాత చర్చిద్దాం. ఇప్పుడు భీముడు, దుర్యోధనుడు మీరిద్దరూ దగ్గరగా ఉన్న నందవనానికి వెళ్ళండి. అక్కడి నుంచి అందరి కోసం మంచి పండ్లను తీసుకురండి. వెంటనే బయలుదేరండి. యుధిష్ఠిర, ఆజ్ఞాపించండి గురుదేవా. జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే ఈ తోటలోని పళ్ళను కోసారంటే మీ తోటకి అనుమతి లేకుండా వచ్చిన దానికి మేము క్షమార్పణ అడుగుతున్నాం. గురుగారు ఆజ్ఞ ప్రకారమే మేము పళ్ళు కోయడానికి వచ్చాం. దయచేసి అనుమతించండి. వచ్చిన తర్వాత ఆజ్ఞ ఏమిటి? నేను ఇందుకు సమ్మతించను. నేను మీకు ఒక అవకాశం ఇస్తాను. వెంటనే ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. అలా జరగలేదంటే నా గదతో మీ ఇద్దరిని తుక్కు తుక్కు చేసేస్తాను. మమ్మల్ని గదతో కొట్టి మీరు మమ్మల్ని తరుముతారా? మీరు నిజంగానే చాలా చలాకి అయినా. తనకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. మీ గద కంటే నా గద కాస్త పెద్దది. మీ గదతో పాటు మమ్మల్ని కొట్టేలోపు మేమిద్దరూ మా ఆశ్రమంలో వెళ్ళిపోతాం. వెళ్ళి కాస్త ఆ పళ్ళని తిని విశ్రాంతి తీసుకో. అనవసరంగా మా దారికి అడ్డు రాకు. బాలకుడా, నీకు ఇంత అహంకారమా? అయితేరా నువ్వు నేను తేల్చుకుందాం. భీమా, నువ్వు వెళ్ళి పళ్ళును పరిచే పనిలో ఉండు. నేను గద్దతో ఎలా యుద్ధం చేయాలో తనకి కాస్త నేర్పించొస్తాను. ఏమైంది బాలక? ఒక్క దెబ్బతో నువ్వు చిత్తు చిత్తు అయిపోయావు కదూ. భీమా, నేను ఇక్కడ యుద్ధం చేస్తున్నాను, కానీ నువ్వు అక్కడ కూర్చుని. నేనిక్కడ పళ్ళు తింటూ ఉన్నాను, నువ్వు అక్కడ తన్నులు తింటూ ఉన్నావు. ఇద్దరు ఏదో ఒకటి తింటున్నావు కదా. వరేవా, నువ్వేమనుకుంటున్నావు? పళ్ళు తినడము యుద్ధం చేయడము ఒకటి అనుకుంటున్నావా? మనమిద్దరం కలిసి గురువు కట్టలించడం వల్ల మనం ఇక్కడికి వచ్చాము. అందువల్ల మన ఇద్దరం కలిసి తనతో ఇప్పుడు యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు కుటుంబ బంధువుల దగ్గర ఏదైనా సహాయం అడుగుతున్నావా ఏంటి? సాయమా? అది నిన్న నాకు అక్కర్లేదు. నేను ఏమనుకున్నానంటే నువ్వు అక్కడే కూర్చుని ఆ పళ్ళని బాగా తిను. ఆ పళ్ళు తినడమే నీకు చాలా ముఖ్యం కదా. సూర్యాస్తమయం కాబోతోంది. అలాగే పద్ధతి ప్రకారం సూర్యాస్తమయం తర్వాత నేను యుద్ధం చెయ్యను. రాత్రులు జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. నేను మీ ఇద్దరికి ఒక అవకాశం ఇస్తున్నాను. మీ ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళిపోండి. రేపు ఉదయానికంతా నేను ఇక్కడ వస్తాను, కానీ మీ ఇద్దరు నాకు కనిపించకూడదు.
పరిగెత్తండి పరిగెత్తండి సింహం వచ్చేసా. సింహం త్వరగా వచ్చి చెట్టు మీదకి ఎక్కు. అరే ఇక్కడ పాములు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి? కాపాడండి. భీమా, నన్ను వదిలేసి నువ్వు ఎలాగా చెట్టు మీదకి ఎక్కావు? నువ్వు ఒక స్వార్థపరుడివి. నన్ను కూడా చెట్టు మీద ఎక్కించు. ఖచ్చితంగా చేస్తాను. కానీ నువ్వు బంధువుల దగ్గర సహాయం అడుగుతున్నావా? మళ్ళీ అలా మాట్లాడడం దయచేసి నువ్వు ఆపుతావా? నేను హస్తినాపురానికి యువరాజుని, మహారాజా దురదరాసురుడికి పుత్రుడిని. నేను ఎవరి దగ్గర సాయాన్ని అడగను. నేను పక్కన వాళ్ళకి సాయం చేయడమే నాకు అలవాటు. దుర్యోధన త్వరగా పైకెక్కు. సోదరా, భీముడి దగ్గరికి వెళ్ళి దుర్యోధుడిని వెంటనే పైకి రమ్మను. మిత్రులారా, దుర్యోధన్ని పైకి లేపండి. అయ్యో నేను ఇంత తినలేను. పైకి పైకి. దుర్యోధనుడు పరిగెత్తాలి. దుర్యోధన పరిగెత్తు పరిగెత్తు. కానీ సింహం కంటే వేగంగా పరిగెత్తలేవే. నీకు నా పరిస్థితి అంతే అనుకుంటాను. సహోదరా భీమా, సింహం వచ్చేసింది. దయచేసి నన్ను చెట్టు మీదకి ఎక్కించు. హా. మీ ఇద్దరు బాలకులు ఇంకా ఆశ్రమానికి వెళ్ళలేదా? హా? అయితే సరే, మీ ఇద్దరు యుద్ధానికి సిద్ధం కండి. హా. ఖచ్చితంగా. కానీ నియమం ప్రకారం నిన్న జరిగిన యుద్ధం నా సోదరుడు దుర్యోధనుడితో జరిగింది. మీరు ఆ పనిని మళ్ళీ మొదలు పెట్టండి. నేను నా పనిని ప్రారంభిస్తాను. మీరిద్దరూ కేవలం పేరుకు మాత్రమే సోదరులు. భీమా, నన్ను కాపాడు. దుర్యోధన, నువ్విలా చేయటం కన్నా గురుదేవుడి మాటలను మనసులో పెట్టుకొని సహోదరుడు భీముడి దగ్గర సహాయం అడుగు. నాకు సాయం చేయి త్వరగా. చిన్న కథలోడా, మీ దగ్గర 2 గదలు, కానీ ఎదుటి వారి దగ్గర ఒకటే ఉంది. ఇది న్యాయం కాదు. ఇక జరగబోయేదే సమమైన యుద్ధం.
చాలు చాలు, నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీ ఇద్దరిని ఒకేసారి ఓడించడం నాకు చేతగాని పని. ఈ చిన్న కథ వల్ల మీరు తెలుసుకున్నది పూర్తిగా నిజమే. ఈ విషయం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందని నాకు అనిపిస్తోంది. కష్ట సమయాల్లో బంధువులు సాయపడతారని తెలియచేయడమే నా ఉద్దేశం. అటువంటి పరిస్థితి వస్తేనే వీళ్ళు సత్యాన్ని అర్థం చేసుకోగలరు. నీ అనుమతి లేకుండా వీళ్ళు ఇక్కడికి ప్రవేశించినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. భీమా, దుర్యోధన, ఇప్పుడు బంధువుల యొక్క ఆవశ్యకత మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే గురువుగారు. గురుదేవా, నేను మీ ఇద్దరి శిష్యుల్ని దండించడానికి గాను చాలా బాధపడుతున్నాను. పిల్లలు, మీకెన్ని పళ్ళు కావాలో అన్ని తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.